కొరమేనండి, మంచి సైజు ఉంది. ఫ్రెండ్స్ చూడండి పక్షి గూడి ఎలా అల్లుకుందో. పొలాల మధ్య పక్షులను అయితే తోలుతున్నారనమాట. అప్పుడే వచ్చిన వరి ఎన్నిని పక్షులు తినేస్తున్న చిన్న చిన్న పిసుకులు. వాటిని తెరవడానికి అయితే మా ఊరు వాళ్ళు కొంతమంది వచ్చున్నారు. వాళ్ళు చూడ ఏ విధంగా అరుస్తున్నారు. ఈ విధంగా పెడితే కొరమేని పడినా కానీ చనిపోతుంది. కొరమేని బతుకుండాలంటే ఇలా ఉండాలండి. కొడవ అనేది పైకి ఉండాలి, నీటికి ఆ మాదిరి ఉండాలి పైకి. ఇలా మునిగిపోయిందంటే పడ్డ ఎమ్మటే చనిపోతుంది. అది గాలి పీల్చుకోవాలంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పైకి వచ్చి గాలి పీల్చుకోవాలి కొరమేని చేప అనేది. మిగతా చేపలు అలా కదండి, అలాగే ఉంటాయి. ఇలాగ పైకి వచ్చి గాలి పీల్చుకున్న చేపలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే కొరమేని, క్యాట్ పీసు, తర్వాత ఏముంది మట్ట గుడిసి. ఈ 3 రకాల చేపలు అనేటివి ఎమ్మటెమ్మటే గాలి పీల్చుకుంటూ ఉండాలండి. చూడండి ఎట్ట అరుస్తున్నారు. సమాధానం చూడలే ఎట్టేస్తున్నారు కైలలో చేరి. కనిపించిన ప్రతిసారి అయితే వీడియోలు అయితే పెడుతున్నాను. కొరమేని చేప పిల్లలు చిన్నతనంలో ఎలాగ ఉంటాయి అనేది ఈరోజు కూడా కనిపించేయండి. చూడండి చాలామంది కామెంట్ చేస్తున్నారు, అవి చిన్న చిన్న చేపలు అంతేగాని కొరమేని చేపలు కాదని అంటున్నారు. ఇవైతే కొరమేని చేప పిల్లలండి, వేలల్లో ఉంటాయి. ఇవే చూడండి ప్రతి ఒక్క సెకండ్కి పైకి వచ్చి బుడకేసి వెళ్తుంటాయి, గాలి పీల్చుకుంటుంటాయి. అది చూడండి ప్రతి ఒక్క సెకండ్కి. చిన్నవి కదా అంతే మరి. ఓబోయ్ కోట్ల కొలది ఉన్నాయి ఈడ. ఇవి న్యాచురల్ అండి, ఇవే పెరుగుతాయి. ఇవే దగ్గరికి వచ్చేస్తున్నాయి.
ఫ్రెండ్స్ అదంతా ఉన్నాయి, ఇక్కడి నుంచి అక్కడ దాకా అంతా ఉండేయండి. ఈ చేపలన్నీ ఒక్కటి కూడా చనిపోకుండా ప్రతి పిల్ల బతికినట్టయితే మా రిజర్వాయర్ ఉంది కదా, సర్వేపల్లిచేరి రిజర్వాయరు, ఒక్క చేప పిగిలిచిన పిల్లలు మాత్రమే సరిపోతాయండి చెరువు అంతటికి. కానీ ఈత అలా కాదు, ఇలా తిరిగేటప్పుడు కొన్ని తప్పిపోతాయి, కొన్నిటిని ఏరే చేపలు వచ్చి దాడి చేస్తాయి. తర్వాత వీటిలల్లోనే కొంచెం సైజు ఉంటాయి కదండి, వీటిలల్లోనే కొంచెం సైజు ఉంటాయి. ముందు పుట్టిన పిల్లలు ఏవైతే ఉంటాయో అవి వెనక చిక్కి పుట్టే పిల్లల్ని తినేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీటిల్లోనే కలర్ చేంజ్ అవుతాయండి. ఇవి ఎరుపు రంగులో నుంచి బ్లాక్ కలర్కి చేంజ్ అయ్యేటప్పటికి తల్లి చేప మరి బై మిస్టేక్లో తినేస్తుందో తెలియదు, కానీ వీటిల్లోనే తల్లి చేప తినేయటం జరుగుతుంది వాటి పిల్లల్ని కలర్ చేంజ్ అయ్యేటప్పటికి. అస్సలు దొరకట్లా. అయ్యో మన మామూలు చేపలా ఊరికి దొరికేసింది. కొరమేను చేపలు దొరికేది చాలా కష్టం. మొత్తం ఒక గ్లాస్ లాగుంది, లోపల పేగులతో సహా పడుతున్నాయి. చిన్న బేబీ పడిపోయింది. ఏమో పడే అవునా? ఏం బొమ్మడేదా? రాతి బొమ్మడియా? బొమ్మడేలా ఏది చూపియట? ఎవరిగా చనిపోయిందా? ఏ చేపలా? లేవా? ఇది చేప ఎంత టేస్ట్ అంటే అంత రుచి అండి, అమృతం లాగా ఉంటుంది. ఇది చేప ఎంత రుచి అంటే అంత రుచి, భలే టేస్ట్ ఉంటుందండి. ఏం పేరు ఇది చేప పేరు? మావా టెంకాయ జల్ల. భలే ఉంటాయి ఇవి. అసలు పడ్డాయి అంటే ఎవరికన్నా అసలు ఉండవు, ఎప్పుడు అమ్మేస్తారన్నీ. ఎక్కువ సేల్ అయిపోయే చేపలు ఇవి. కొరమేన్లు పడలా? పంపిలే కొరమేన్లా? కేజీ అనా? బొమ్మడే అది కూడా తీలే, లేట్ అవుతుంది నాకు కూడా. మెట్టని తగులుతుంది. ఆడినది ఎవరు కట్టమిందా? అదే ఇద్దరు వచ్చి త్వరగా ఒలుసుకొని పోతే ఏం మీరా? ఆడు మెట్టనేస్తుంది. ఒరే లేట్ అయిపోద్ది నీకు. ఇప్పుడు ఈ రోజు కాదు, పోతే త్వరగా సేల్ అవుతాయి చేపల.
ఒక్కొక్కటి ఈజీగా కిలో ఉంటుందండి. చాలా ఈజీగా ఒక్కొక్కటి కిలో ఉంటుంది. మంచి సైజు కదా. ఫ్రెండ్స్, కొడాలైతే కొన్ని అయితే చూశాను, ఇంకా చూడవలసిన కొడాలైతే ఇంకా ఉన్నాయి. నేను నిన్న కృపాన్ని తీసుకొచ్చి వలలైతే వేసాను అనమాట. అయ్యే వలలైతే వేసాను. ఈ వలైతే చెంతా ఉన్నాను. ఆ వలలలో చేపలు పడట్లేదు కదా, ఎందుకు వీడియో తీయటం అని వదిలేసి నేనైతే వలలు చేనుకుంటా ఉన్నాను. అలాంటిది ఇక్కడైతే మనకైతే షాక్ ఇచ్చిందండి. ఒక చేప అయితే పడుంది ఇక్కడ. ఏం చేప అనేది చూద్దరు. చేపలు పడినప్పుడు ఎందుకు తీయటం అని సైలెంట్గా ఉన్నాను. ఇక్కడైతే గుంజుతుంది చేప. అదిగో ఏమో వెళ్ళిపోద్దాము. అదిగో చూడండి, రవ్వ. మేమైతే గెండి చేప అని అంటామండి. 1.5 కిలో ఉంటుంది అనుకుంటా. అదైతే బాగా చుట్టుకుందలే, ఎక్కడికి పోదు. 1.5 కిలో అయితే ఉంటుంది. నీళ్ళు చల్లేస్తుంది. యాగే నీళ్ళు చల్లేస్తుంది. రవ్వ కాదు, గెండి చేప, నెల్లూరు సైడ్ భాష. 1.5 కిలో ఉంటుందండి. 2 కిలోలు అయితే ఉండదు కానీ 1.5 ఉంటుంది. మంచి చేప పడింది. వల మొత్తం అయితే చేంజ్ చేశానండి. ఈ వల్ల మనకి ఒక గెండి, ఒక పెద్ద సైజు పైలట్ పడ్డాయి. ఈ కొరమేన్లు వచ్చి మా మామ ఇచ్చాడనమాట. ఇట్లా ఎండయి బాగుంటాయి అని చెప్పి మా మామ అయితే ఈ కొరమేన్లు అయితే ఇవ్వటం జరిగిందండి. మన దగ్గర ఒకటి పడి ఉంది కాబట్టి ఇట్లనైతే ఎండేస్తాను ఈరోజు కొరమేన్ చేపలు. చాలా టైం అయిపోయింది. ఈరోజు ఆదివారం, త్వరగా పోవాలి. పొద్దు చూడినాడికి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, ఇందాక పొలాల మధ్య తరుముతున్నారు కదా పక్షులు, అరుస్తున్నారు. అయ్యే కాదండి, ఇదిగో వాటి గూళ్ళే ఇవి. ఓహో, బేబీస్ ఉన్నాయి ఇందులో. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయండి లోపల. మనమైతే వాటిని తీయలేము. ఇక్కడ ఒకటి ఉంది. ఎన్ని అవే వాటి గూళ్ళే. చూడండి, ఇందులో అయితే చిన్న చిన్న పిల్లలు ఉండే. అందులో ఏమన్నా కనిపించట్లేదు. అది కొత్తగా పెడుతుంది ఇంకో గూడు. అక్కడ కూడా కొత్తగా పెడుతుంది. ఇవన్నీ ఇక్కడ గూళ్ళు పెట్టుకొని ఇక్కడ నైట్ టైం వచ్చి ఇక్కడ పడుకొని పొగలంతా వెళ్ళి పొలాల మధ్య తిరుగుతూ ఉంటాయి. రైతులకి మాత్రం చెమట పట్టిస్తుంటాయండి. ఏముందండి, ఒక గుంపు ఒక దగ్గర వాలిందంటే అక్కడ ఒక్క ఎన్ను కూడా ఉండదు, మొత్తం తినేస్తాయి. అంత పవర్ఫుల్ ఇవి. మందలు తిరుగుతూ ఉంటాయి ఇవి. ఎక్కడ చూస్తే ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. చిన్న పిల్లలు ఉన్నాయి లోపల. నేనైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నానండి. ఇదైతే లాస్ట్ బౌను. చేపలు పడటం మొదలు పెడుతున్నట్టున్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు పడ్డ చేపలు ఇయ్యానండి. ఈ చేపలు పడ్డాయి. తెలియని రీతిగానే చేపలు అయితే బాగానే పడ్డాయండి. కొంక పడ్డవారికి సరేని అబ్బా, వీటిని తినాలి. వీటిని తింటే సరిగ్గా ఉంటుంది. పడ్డవారికి మంచి పెద్ద సైజులు పడ్డాయి. ఈ కొరమేన్లు మా మావ ఇచ్చాడు. మనకు కూడా ఒకటి పడింది కదా కొరమేనే. ఇప్పుడు ఈ కొరమేన్లు, ఈ చిక్కంలో కొన్ని ఉన్నాయి కదా గెండు చేప,
ఇందులో కొరమీను కూడా ఉంది. ఈ తెల్ల చేప, ఒక కొరమేని, ఈ పైలట్లు, ఈ వలలు పడ్డాయి కూడా అందులో వేసాను నేను. ఈ చేపలని అయితే బొట్టలు అయితే వేసేసుకుంటానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదనమాట. మనకైతే రవ్వ చేప అయితే పడింది చాలా రోజుల తర్వాత. వలతో పట్టాము రవ్వ చేపని. రవ్వ కాదు, గెండి చేప. చాలా రోజుల తర్వాత అయితే పట్టామండి. ఇదైతే పులుసు పెడతాం. ఈరోజు ఆదివారం కాబట్టి చాలా లక్గా ఆదివారం రోజు చేప అయితే పడింది మనకి. దీనైతే అమ్మే ఉద్దేశం అయితే లేదు, ఎలాంటి ఆలోచన లేదు అమ్మటానికి. దీనైతే పులుసు పెడతాం తీసుకెళ్ళి ఇంటికి. ఇది ఫ్రెండ్స్ వీడియో. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేసేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.